ఎప్పుడూ ఒకేలా గాకుండా కొంచెం వెరైటీగా ఈరోజు లంచ్ బాక్స్ కోసం పకోడీ రైస్ చేస్తున్నా. లంచ్ బాక్స్ రెసిపీ సీరీస్ ఎపిసోడ్ 5. పకోడీ రైస్ కోసం 2 మీడియం సైజ్ ఆనియన్‌ని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ యాడ్ చేశా. హాఫ్ స్పూన్ జీలకర్ర, గుప్పెడు కరివేపాకు, హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసి ఆనియన్‌లోంచి వాటర్ బయటకు వచ్చేలా పిసుకుతూ కలిపి ఆ వాటర్‌కి తగ్గట్టు శనగపిండి యాడ్ చేసుకోవాలి. పకోడీ చేసే ప్రాసెస్ ఇదే. ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు ఒకే వీడియోలో 2 రెసిపీస్ పెడుతున్నా. ఒకటి పకోడీ రైస్, మరొకటి పకోడీ. పిండిని ఇలా కలుపుకొని ఆయిల్‌ని బాగా హీట్ చేసుకొని ఫ్లేమ్‌ని మీడియంకి టర్న్ చేసుకొని పకోడీని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలి. బయటికి తీసాక ఇంకాస్త డార్క్‌గా అవుతాయి. ఇలానే అన్నిటిని కాల్చుకొని పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఆయిల్ కొంచెం ఉంచుకొని అందులో కొన్ని జీడిపప్పు పలుకులు వేసి బాగా ఫ్రై చేయాలి. ఒక చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసిన ముక్కలు, 4, 5 పచ్చిమిర్చిని కట్ చేసి ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసి అంతా బాగా ఫ్రై అయ్యేలా కలిపి కొంచెం పసుపు చిటికెడనుకోండి వేసి అది కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసి ఇద్దరికి సరిపడా రైస్‌ని యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేసి అంతా మంచిగా 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయాలి. లాస్ట్‌లో పకోడీని యాడ్ చేసి అంతా బాగా కలిపి ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని చల్లారాక లంచ్ బాక్సెస్‌లో పెట్టుకోవడమే. ఎప్పుడూ ఒకేలా గాకుండా ఇలా డిఫరెంట్‌గా గూడా అప్పుడప్పుడు ట్రై చేయండి. పకోడీ, బజ్జీలు ఇష్టపడే వాళ్ళు ఈ రైస్‌ని చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడూ చేసుకోండి అని చెప్పట్లేదు. ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి అని చెప్తున్నా.